నాగార్జునసాగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ క్యాంప్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. భగత్ కుమార్ నివాసం ఉంటున్న E19 నెంబర్ గల ఇంటిని మంగళవారం సాయంత్రం నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు స్వాధీనం చేసుకుని సీల్ వేశారు. నందికొండ మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఎన్ఎస్పీ స్టోర్ రూమ్ కు తరలించి గేటుకు కూడా సీల్ వేశారు. క్వార్టర్స్ ఖాళీ చేయాలంటూ వారం కిందట భగత్ కు నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. భగత్ తండ్రి నోముల నరసింహయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకు క్వార్టర్స్ అలర్ట్ చేశారు ఎన్ఎస్పీ అధికారులు. ప్రభుత్వ నిధులతో మరమ్మతులు కూడా చేయించారు. అయితే ప్రస్తుతం శాసనసభ్యులుగా కాంగ్రెస్ పార్టీ వారు ఎన్నిక కావడంతో ఆ క్యాంప్ ఆఫీస్ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పగించాల్సి ఉంది. ఈ విషయంలో పలుసార్లు నోటీసులు అందజేశామని స్వయంగా మాట్లాడినా కూడా భగత్ స్పందించలేదంటున్నారు అధికారులు. దీంతో నల్గొండ జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఆ నివాసాన్ని అందులో ఉన్న సామాగ్రిని తరలించి సీల్ వేసి రెవెన్యూ పోలీసు అధికారుల సహకారంతో స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అధికారులు. సాగర్లో తాను నివాసం ఉన్న ఇంటిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సీజ్ చేశారని తెలిపారు నోముల భగత్. అకస్మాత్తుగా రెవెన్యూ పోలీసు అధికారుల సహకారంతో ఎన్ఎస్పీ అధికారులు స్వాధీనం చేసుకోవడం అన్యాయమన్నారు. ఈ విషయంలో ఆందోళన నిర్వహించి న్యాయపరంగా పోరాటం చేస్తున్నారు భగత్. మాజీ ఎమ్మెల్యే జానారెడ్డి సహా ఇతర పార్టీల నేతలకు క్వార్టర్స్ కేటాయించాలని వారికి లేని అభ్యంతరం తన విషయంలో ఎందుకని భగత్ ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారుల వైఖరిని నిరసిస్తూ పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళనకు సిద్ధమైన భగత్ను అనుముల మండలం అలీనగర్ సమీపంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.